సంక్రాంతి ఈ ఒక్క మాటలోనే ఒక అందమైన సంస్కృతి ఉంది, ఒక అనుబంధం ఉంది. ఇది కేవలం ఒక పండుగ కాదు, తెలుగువారి జీవన విధానం. భోగి మంటల వేడి, హరిదాసుల హడావిడి, రంగవల్లుల అందాలు, గొబ్బెమ్మల శోభ, పిండి వంటల సువాసన ఇవన్నీ కలిస్తే అదే సంక్రాంతి. తెలుగు పండుగలన్నిటిలో సంక్రాంతికి ప్రత్యేకమైన పండుగ. ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం కలగలిసిన పండుగ ఇది. 3 రోజుల పండుగలో కుటుంబాలన్నీ ఒకే చోట చేరి ఏకైక పండుగ ఈ సంక్రాంతి. సంక్రాంతి రాగానే అన్ని దారులు ఆంధ్రప్రదేశ్ వైపు వెళుతూ ఉంటాయి. దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాలకు వెళ్ళిన తెలుగువారు కూడా ఈ 3 రోజులకు మాత్రం తప్పకుండా సొంతూరికే రావాలనుకుంటారు. కారణం ఒక్కటే, సంక్రాంతి పండుగను ఏపీలో జరుపుకున్నంతగా అంత ఘనంగా వేరే ఏ రాష్ట్రాల్లో జరుపుకోరు. ఏపీలో సంక్రాంతి పండుగ అంటే ఒక్కరోజు జరుపుకునేది కాదు, నెల రోజుల ముందు నుంచే, ధనుర్మాసం ప్రారంభం నుంచే ఈ పండుగ సందడి మొదలవుతుంది. ఇక అసలైన సంక్రాంతి పండుగ భోగితో మొదలవుతుంది. అవసరం లేని పాత వస్తువులు తగలబెట్టే భోగి మంట అంటే పాతని వదిలి కొత్త వైపు అడుగు పెట్టేందుకు సంకేతం ఇది. భోగి పండ్ల పేరంటాలు, చిన్నారులకు ఆశీర్వాదం. సంక్రాంతి రోజుకి చూస్తే సూర్యారాధన, ధానలక్ష్మికి పూజలు, కొత్త బియ్యంతో పొంగలి రైతుల ఆనందానికి ప్రతీక. ఓవరాల్గా సంక్రాంతి అంటే రైతుల పండుగ నిలుస్తుంది. ఇక కనుమ రోజైతే పశువుల పండుగ. ఎద్దులు, ఆవులకు పూజలు చేసి వ్యవసాయ సంస్కృతిలో అపారమైన గుర్తింపు ఉంది. అన్ని పండుగలు ఒక ఎత్తు అయితే ఇక సంక్రాంతి మరో ఎత్తు. భోగితో మొదలై కనుమతో ముగిసి ఈ పండుగలో రంగవల్లులు, పూజలే కాదు, పందాలు కూడా ఆకట్టుకుంటాయి. కోడి పందాలు, ఎద్దుల పందాలు, పొట్టేళ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక యువతకైతే ఇది అసలైన సంబురాల పండుగ. ఇప్పటికే ఏపీలో ప్రతి ఊరు పండుగ మూడ్లోకి వెళ్ళిపోయింది. ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఊరూరా పండుగ వాతావరణమే కనిపిస్తుంది. సంక్రాంతి అంటే గుర్తొచ్చే మరో విషయం పిండి వంటలు. సంక్రాంతి సీజన్లో తెలుగింటి ఆడపడుచులు పిండి వంటలతో బిజీ గడిపేస్తారు. అరిసెలు, చక్రాలు, జంతికలంటూ రకరకాల పిండి వంటలు చేస్తారు. తెలుగు నేల మీద ఏ వీధికి వెళ్ళినా పిండి వంటల సువాసనలు పరిమళిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఏటా అంబరాన్నంటుతాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేడుకలు చాలా ప్రత్యేకం. ఇక్కడ సంక్రాంతి అంటే మొదట గుర్తొచ్చేది కోడిపందాలు. అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే కోడిపందాలు ఒక సాంప్రదాయం. అనుమతులపై చర్చలున్నా పెద్ద ఎత్తున కోడిపందాలకు ఏర్పాట్లు జరుగుతూనే ఉంటాయి. 28 ఎకరాల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో హైటెక్ బరులు సిద్ధమైపోయాయి. కోట్ల రూపాయల పందాలు, వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు, బౌన్సర్ల భద్రతతో, విజేతలకు కార్లు వంటి అంశాలతో ఈసారి కోడిపందాలు మరింత హాట్ టాపిక్ అయిపోయాయి. ఇక కోడిపందాలను చూసేందుకు ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బుక్ అయిన హోటల్ రూమ్స్, కిక్కిరిసిన రోడ్ల దృశ్యాలే ఈ కోడిపందాల క్రేజ్కు నిదర్శనం. కోనసీమలో ఈసారి సంక్రాంతికి ప్రత్యేక ఈవెంట్లు సిద్ధమవుతున్నాయి. కేరళ తరహాలో ఈసారి పడవ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈసారి స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. డ్రాగన్ పడవ పోటీలు, ఈత, గాలిపటాల పోటీలు, మహిళలకు రంగవల్లుల పోటీలు, కోనసీమ సాంప్రదాయ పిండి వంటలతో ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.